ఎక్కడికి వెళ్ళే ఉంటే సమాధానం చెప్తారు, అది రావా అంటుంటే సమాధానం చెప్తారు. అది ఎందుకు ఎలా తయారయ్యో నాకు అర్థమవుతలేదు. ఎందుకు లేదు మీరు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? మహేష్ అనే పర్సన్ ఎవరు మేడం? మహేష్ అనే పర్సన్ ఎవరు? మహేష్ మీ వాట్సాప్ చాట్లో ఉంది కదా. మీకు ఎట్టొచ్చింది వాట్సాప్? ఎట్లనో అట్లా వస్తుంది, ఎట్లనో అట్లా వస్తుంది. మీకు అసలు ఎట్టొచ్చింది వాట్సాప్? మీకు ఎట్టొచ్చింది? నా వాట్సాప్ మీకు ఎట్టొచ్చింది? అసలు నా వాట్సాప్ మీకు ఎందుకు వస్తుంది? ఓటీపీ పరంగా మీరు ఉండాలా? మర్యాదగా లోపలికి ఎక్కండి. నేను చాటింగ్ అంతా చదువుతాగు. చాటింగ్ అంతా అసలు నా వాట్సాప్ తో మీకేం పని? నీ వాట్సాప్ తో మాకేం పని? చెప్తా ఆగు. ఏం చెప్తాను? ఎవరే మహేష్ అసలు ఇప్పుడు అర్థమవుతుందా నీకు భర్త అని? మనం పీకనికే పెట్టుకున్నా వేరే దెంగే వాళ్ళ ఆయనతో రివర్స్ ఇచ్చి ఒక అమ్మాయి ఫోన్ తీసుకొని చూడడం ఎంత తప్పు తెలుసా? అవునా? నువ్వు చేసిన తప్పు కాదు, నువ్వు చేసిన తప్పు కాదు. నీకు అంత టైం ఎక్కడది కానీ నీకు మహేష్ గారితో కులకనికే నేను సగం టైం. ఇక్కడ సైడ్ ఉన్నారు మేడం. మీరు ఇక్కడ రెడ్ కలర్ శారీ కట్టుకొని వచ్చారు, మీరేనా మేడం? ఇక్కడ మీరు వెనకాల తిరగండి, వెనకాల ఇక్కడ రెడ్ కలర్ కార్ కనిపిస్తుందా? చెయ్యి ఊపుతున్నాను చూడండి, చెయ్యి ఊపుతున్నాను. ఇక్కడ రండి, కార్ దగ్గర రండి మేడం, కార్ దగ్గర. ఆమె దియ్యకురా, ఫోన్ దాపెట్టు, కిందికి పెట్టు, ఫోన్ కిందికి పెట్టు. నేనే మేడం, కూర్చోండి, కార్లో కూర్చోండి. అన్న డోర్ తీయో. ఎక్కడికి వెళ్ళిపోయి స్వప్న? కార్లో తీసుకెళ్తా. జరగన్నా. ఎక్కడికి వెళ్ళిపోయావు? బెస్ట్. ఎక్కడికి వెళ్ళావు? సమాధానం మాట్లాడుతుంటే సమాధానం చెప్పే. కార్లో తీసుకెళ్తారా? అవును మేడం, కార్లో తీసుకెళ్తాను. సమాధానం చెప్పే. నువ్వు మాట్లాడవాకు. ఎక్కడికి వెళ్ళావు మాట్లాడుకుంటావు? క్లినిక్ పోనీ సార్ ఫస్ట్. పోనీయాలా మేడం? క్లినిక్ అయితే ఒకసారి ఆప్ చేసి చెప్తాను. ఒక్క నిమిషం మాట్లాడదాం. తనతో మాట్లాడడం ఇష్టం లేదా? నువ్వు ముందు కూర్చుంటారా? లేదు మేడం, ఇక్కడే పక్కనే క్లినిక్, వెళ్దాం, ఆగండి. ముందు కూర్చుంటావా? నీతో మాట్లాడడం ఇష్టంలా. మరి మాట చెప్పొచ్చు కదా. అదేగా చెప్పాను ఇప్పుడు. ఇప్పుడు కదా అన్న ఆగు, అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం. అలా కదా, ఎక్కడ ఆప్ చేసి చెప్తాను. లేదు అక్కడికి వెళ్దాం, ఇక్కడే పక్కనే. ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను? క్లినిక్ అన్నారు, ఇక్కడికి తీసుకొచ్చారు. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? మాట్లాడుతున్నాను కదా, నువ్వు మాట్లాడబాక. అసలు ఎక్కడికి వెళ్ళిపోయినా మాట్లాడుతున్నాను కదా, ఎక్కడికి తీసుకొచ్చారు? అదే అమ్మా, ఒకసారి మీ హస్బెండ్ తో మాట్లాడండి. క్లినిక్ తీసుకెళ్తామమ్మా, తీసుకెళ్తాం. వచ్చిన పని చూడాలా? ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడితే ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడతామమ్మా. ఏం మాట్లాడతారు అమ్మా? ఫస్ట్ మీరు మీ హస్బెండ్ తో ఏముంది అనేది మాట్లాడుకోండి, దాని తర్వాత అగ్రిమెంట్ ఇస్తాను. మళ్ళీ మాట్లాడుకుంటూ మీరు వచ్చిన పని చూడండి. పేపర్ అన్నారు, సైన్ అన్నారు. ఇక్కడ ఎందుకు పిలిచావు నన్ను? నువ్వు మాట్లాడవాకు, ఫస్ట్ నువ్వు మాట్లాడవాకు. నువ్వు చెప్పు. సరే మేడం, ఏంది మీ ప్రాబ్లం? ఏంది ఇప్పుడు? ఏంది ప్రాబ్లంతో మీకు పనిలే? మీరు వచ్చిన పని ఏంది? నేను వచ్చిన పని ఏం లేదు మేడం. మీరు అతనికి వదిలేసి ఎక్కడికో వెళ్ళినారు అని చెప్పేసి అని అన్నాడు. అతని హెయిర్ ఫాల్ వల్ల మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, అతనికి హెయిర్ వచ్చేలా మేము చేస్తామని చెప్పేసి మేము అన్నాము. అగ్రిమెంట్ మీద సంతకము ఇప్పుడు ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇవన్నీ మనం క్లినిక్లో మాట్లాడుకోలేము. మళ్ళీ మీరు క్లినిక్కి వెళ్ళి గొడవ పడ్డారనుకోండి, అక్కడ నా పరువు పోతుంది. ఇతన్ని తీసుకొచ్చింది నేను, నా పరువు పోతుంది. కాబట్టి మీరు ఏమున్నా ఇక్కడ మాట్లాడుకోండి, తర్వాత క్లినిక్కి వెళ్ళి అగ్రిమెంట్ మీద. ఎందుకు పిలిచారు? క్లినిక్ అని పిలిచారు, హెయిర్ అని చెప్పారు, అగ్రిమెంట్ సైన్ అని చెప్పారు. ఇవన్నీ నాకు చెప్పలేదు కదా. తను చెప్పాడు మీకు, మీరు మాతో మాట్లాడించాలి అని. మాకు చెప్పలేదు కదా. అవునా? సరే మేడం, ఓకే మేడం. ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఇప్పుడు మీరు అగ్రిమెంట్ మీద మీరు సైన్ చేసి మీరు వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటున్నారు. అవును. ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు మాట్లాడవాకన్నా. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇంటికి మేడం, ఇది అదే నంబర్ కదా ఇందాకది? అదే నంబర్. ఓకే, ఒక్క నిమిషం. అలాగేది, ఎక్కడికి వెళ్ళిపోతావు? మాట్లాడుతుంటే చెప్పవే, సమాధానం చెప్పవే. మీరు ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? ఒకటి ఓటీపీ వస్తుంది మీ ఫోన్లో. ఆ ఓటీపీ నేను ఇందులో టైప్ చేయాలి. అరే, ఇందులో ఓటీపీ వస్తుంది, ఒకసారి చెప్పరా.
అలా కాదు, ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్ళిపోయి ఏంటి అసలు చెప్పజేయకుండా నువ్వు మాట్లాడబాకు. యాప్ ఇన్స్టాల్ చేసి మాట్లాడబాకు. యాప్ ఇన్స్టాల్ చేసి అంటేనే చిరాకు యాప్ని నాకు, హైడ్ చేసి కోపం. హైడ్ అయిపోతుంది అది. అంటేనే చిరాకు నాకు, కోపం. మాట్లాడబాకు అసలు. అదే ఎందుకంటే మాట్లాడబాకు, మాట్లాడొద్దు. మేడం క్యాష్ మీకు బ్యాంక్ అకౌంట్లో వేయాలా లేదంటే క్యాష్ ఇవ్వమంటారా డైరెక్ట్? ముందు మీరు సైన్ చేయించుకొని మాకు ఇస్తే మేము చేసాము తీసుకుంటాం, అది మేము చూసుకుంటాం. కాదు మేడం, మీకు ఇప్పుడు ఆయన అంటేనే పడతలేదు, మీరు ఆయన వదిలేసిపోయారు, సగం మా సగం ఎట్లా పర్సనల్ తీసుకుంటారు? మీకెందుకు? మా పర్సనల్ ఏది మీకెందుకు? ఉన్నా సరే మనకు అయిపోయిందారా, ఏదన్నా సరే కట్ట ఉంటే అయిపోతుంది కదా. అనవసరం, మా పర్సనల్ మీకు అనవసరం. మీరు వచ్చారు, నన్ను పిలిచారు, ఓకే అగ్రిమెంట్స్ మీద సైన్ అదే కాపీ మీద సైన్ చేయమన్నారు, చేయించుకోండి. మా డబ్బులు మాకు ఇస్తే మేము వెళ్తాం. ఓకే మేడం, అంటే మీరు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటే నేను ఇద్దరిలో ఒకళ్ళకి ఇస్తే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను మేడం. మీరు ఇట్లా గొడవ పడతారని నాకు కూడా తెలియదు కదా. మీరు ఇప్పుడు అక్కడ వెళ్ళాక మళ్ళీ గొడవ పడితే ఓటీపీ వచ్చింది. ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్ళి ఉంటే సమాధానం చెప్తారు, అది రావా అంటుంటే సమాధానం చెప్తారు. అది నీకు ఎందుకు ఎలా చెప్పాల్సిన తయారయ్యో అవసరం నాకులే. ఎందుకు ఎలా తయారయ్యో నాకు చెప్పాల్సిన అర్థమవుతలేదు. అవసరం నాకు లేదు. ఎందుకు లేదు మీరు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? మహేష్ అనే పర్సన్ ఎవరు మేడం? మహేష్ అనే పర్సన్ ఎవరు? మీకెందుకు అసలు ఏది? మహేషా? మహేష్ మీ వాట్సాప్ చాట్లో ఉంది కదా. మీకు ఎట్టొచ్చింది వాట్సాప్? ఎట్లనో అట్లా వస్తుంది, ఎట్లనో అట్లా వస్తుంది. మీకు అసలు ఎట్టొచ్చింది వాట్సాప్? మీకు ఎట్టొచ్చింది? నా వాట్సాప్ మీకు ఎట్టొచ్చింది? మీరు ఓటీపీ అన్నారు, ఓటీపీ పరంగానే చూడాలా. వాట్సాప్ ఎట్టొచ్చింది? ఎట్లనో అట్లా వస్తుంది. ఇప్పుడు అన్ని బయట పడతాయి, అన్ని బయట పడతాయి, అన్ని బయట పడతాయి. ఉర్రకు ఉర్రకు రోడ్డు మీద ఉర్రకు, అన్నీ ఎట్ట పడతాయి బయట? రోడ్డు మీద ఉర్రకు, రోడ్డు మీద ఉర్రకు. మీకే సంబంధం? ఒక నిమిషం ఆగుతావా? అసలు మీకే సంబంధం? ఒక నిమిషం ఆగమ్మా, మీకే సంబంధం ఒక నిమిషం ఆగు. ఇక అన్న ఇక్కడ ఈ చాటింగ్ అసలు మీకే సంబంధం? అసలు మీకే సంబంధం? ఏంది ఏంది రోడ్డు మీద తమాషాలు చేయకు, ఇక్కడ తమాషాలు చేయకు. ఏంది ఫోన్ అసలు నా వాట్సాప్ మీకు ఎందుకు వస్తుంది? ఓటీపీ పరంగా మీరు ఉండాలా. ఓటీపీ పరంగా మీరు ఉండాలా. రోడ్డు మీద తమాషాలు చేయకు అన్న, చెప్పుకో అన్న. మీరు క్లినిక్ అని చెప్పి ఇదంతా మీరు నకరాలు చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? నాకు సమాధానం చెప్పు. మహేష్ ఎవరు? ఏం చెప్పాలా? నువ్వు మాట్లాడవాకన్నా. పెళ్లి చేసుకున్నది? ఒక్క నిమిషం ఆగురా, ఒక్క నిమిషం ఆగు. దా లోపల ఎక్కువ, ఫస్ట్ ఎక్కిరా, లోపల ఎక్కి ఎక్కువ, లోపల ఎక్కి అన్న, లోపల ఎక్కి. ఎక్కడికా? ఎక్కువ క్లినిక్ వెళ్తాం. ఎక్కువ మంచి మర్యాదగా లోపలికి ఎక్కండి అని చెప్పి. లోపలికి ఎక్కండి, ఎక్కినాక మాట్లాడతాం. ఎక్కన్నా లోపలికి. ఏంది ఇప్పుడు ఏమంటున్నా? కార్లో కూర్చున్నా. చెప్పండి, ఏంది ఈ చాటింగ్? ఏంది చాటింగ్? అసలు మీరు వీడియో ఎందుకు తీస్తున్నారు? ఈ మహేష్ అనేటోతో చాటింగ్ ఏంది? ఈ మహేష్ అనేటోతో ఈ లవ్ సింబల్ ఏంది? ఒక్క నిమిషం, నేను చాటింగ్ అంతా చదువుతాగు. నీ చాటింగ్ అంతా ఏంది? అసలు నా వాట్సాప్ తో మీకేం పని? నీ వాట్సాప్ తో మాకేం పని? చెప్తా ఆగు. ఏం చెప్తారు? నేను ఫస్ట్ చెప్పిన ఏదో స్టోరీ. అదే నాకు అర్థమవుతుంది. ఆహా, ఇగో ఈ చాటింగ్ చూడు, నువ్వే చూడన్న. ఏం లేకపోతే ఈ చాటింగ్ ఎందుకుంది మహేష్ అనేతోని? ఏంటి ఐ లవ్ యూ 5 minutes లో కాల్ చెయ్యి, ఐ మిస్ యూ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ లో ఏంది? ఏంటి సిగ్గుపడుతున్నాంటే సమాధానం చెప్పుకుంటే ఏంది ఇప్పుడు చెప్పు. ఏంటి సిగ్గుపడుతున్నా? ఏదో మాట్లాడాడు, వాట్సాప్ చూపించాడు, ఇవన్నీ నువ్వు చూసి నువ్వు నన్ను అడుగుతున్నావా? మరి అడగద్దా? అడుగుతున్నావా? బట్టతల తక్కువదాన్ని అడుగుతున్నావా? ఏంటిది? ఎవడాడు మహేష్ అన్నవాడు? ఎవడో అతను చెప్తే నువ్వు అడిగేస్తావా? అడిగేస్తుంటే కనిపిస్తుంది కదా. అవును, అది నా వాట్సాప్. నా వాట్సాప్ నా ఫోన్ లో ఉంది. అతను చూపిస్తా, ఇది నీ వాట్సాప్. అతన్ని చూపిస్తే అది ఎన్నో వస్తాయి, ఫేక్ ఎన్నో వస్తాయి. అసలు ఓటీపీ ఏంది? ఈ నెంబర్ ఇది. ఓటీపీ అన్నావు, సైన్ అన్నావు, పేపర్ అన్నావు. అది ఫేక్ అన్నప్పుడు నీ ఫోన్ ఇయ్యి, నీ ఫోన్ ఇచ్చి మాట్లాడు. వచ్చిన పని చూసి నువ్వు పంపించాలా? నీకు అవసరమా? నీకు అవసరమా? నాకు అవసరమే. మా రిలేషన్ లో నీకు అవసరమా? ఆయనతో మాట్లాడు. మరి ఏం మాట్లాడుతావు? ఏం మాట్లాడాలా? అవును, ఆయనకి ఎయిర్ ఫాల్ వచ్చింది. అవును, మాట్లాడినాను. అవును, మాది మా పర్సనల్. అది అవును, మాట్లాడాలా నేను? పెళ్లి చేసుకున్నావా? లక్ష రూపాయలు పెట్టుకుని పోతారని వచ్చావా? 2 లక్షలు పెట్టుకుని పోతారని వచ్చావా? ఇప్పుడు దానికి అవసరం లేదా? ఇప్పుడు అవసరం లేదా? కానీ నీకేం అవసరం అంటే ఏంటి?
నువ్వు చెప్పావా లేదా? ఏం చెప్పాను ఎవడే మహేష్ ఎవడు అసలు కొట్టకుండా ఎలా మాట్లాడుతున్నా చూసారా? అసలు ఎప్పుడైనా ఎలా ఉందా? ఎందుకు ఎలా మారిపోయావు నువ్వు? చేయండి కత్తున్నారు ఆ? చేయండి కత్తున్నారు చంపేయాలి నిన్ను అసలు కుక్కర్లో ఎలా తయారయ్యేంటి నువ్వు? మనం ఇవేం చూపెట్టలేము రీజన్స్ ఇవేమి ఎలా తయారయ్యేంటి? పైసలు వచ్చేసింది అబ్బా 2 లక్షలు డబ్బులు మాత్రం తీసుకోవడానికి వచ్చేసావే. నీకు అవసరమని అడుగుతున్నావా కదా? నువ్వు చూపి నీ దాంట్లో చెప్పండి. నువ్వు అంత భయపడపోతే ఇప్పుడేంది మీరు ఏం అడతారు? నన్ను అడగండి. ఏం అడతారు? మహేష్ అనే పర్సన్ ని నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇతనితో ఏమని చెప్తున్నావు? నీకు బట్టతలు ఉందని వెళ్ళిపోతున్నాను ఎందుకు చెప్తున్నావు? నిజంగానే బట్టతలు ఉందంటే బట్టతల ఉంది అంటే నువ్వు ఎఫ్ఐఆర్ ఎందుకు? ఓకే బట్టతలు ఉంది, నీ మొగుడే కదా? అవును నీ మొగుడే కదా? పెళ్లి చేసుకున్నావు కదా? పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ ఎఫ్ఐఆర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మహేష్ అనేటోతో పిలిపియాలా వాడిని కూడా? పోలీస్ స్టేషన్ లో నూపియాలా ముగ్గురిని కలిపి? నేను వెళ్తాను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే తేల్చుకుంటాను. ఒక్క నిమిషం ఆగు. పోలీస్ స్టేషన్ నా మాట్లాడదాం ఆగు. పోలీస్ స్టేషన్ కాదు, ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఏమన్నా నువ్వు కాదు పోలీస్ స్టేషన్కి వెళ్తాను. దీని సంగతి చూపించేస్తాను. మేడం ఒక్క నిమిషం అన్న ఆగు. మాట్లాడంటారు మీరు చేసుడైతే తప్పు, గట్టి గట్టి మాట్లాడుతుంది. మీరు చేసుడే తప్పు. ఇంకా హస్బెండ్ ని పెట్టుకొని మీరు ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు. ఇంకా గట్టిగా మాట్లాడారు. ఎప్పుడైనా మీకు ఆయన ఏమైనా తప్పు చేసిండా? మీ దగ్గర మీకు ఏమైనా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు? ఆయన పెట్టిండా? మీ దగ్గర ఏమైనా మంచిగా చూసుకోవడం, ఏమైనా టార్చర్ చేసుడు ఏమైనా చేసిండా? మరి ఇంత చూసుకున్నాక మీరు వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? విడాకులు విడాకులు ఇచ్చే. విడాకులు ఎందుకు ఇస్తాను? ఎందుకు ఇవ్వవు విడాకులు? ఎందుకు ఇవ్వవు? నాకు ఎందుకు కావాలి? ఇప్పుడు వస్తుందా నీకు భర్త అని? ఇప్పుడు అర్థమవుతుందా? నీకు భర్త అని? మళ్ళీ పీకనిగా పెట్టుకున్నావా వేరే మళ్ళీ దెంగే వాళ్ళ ఆయనతో రివర్స్ ఇచ్చి ఇంకిద్దరు ఏమన్నా నీకెందుకు నాకు ఇచ్చా? నాకు విడాకులు ఇచ్చి నువ్వు విడాకులు ఇచ్చి అసలు నేను నీతో కాపురం చేయను. అసలు నేను కాపురం చేయను. కూర్చోండి ఒక్క నిమిషం. మీరు కూర్చుంటారా? మంచి కూర్చొని తీస్తాడు. బరాబర్ తీస్తాడు. నువ్వు చేసిందే తప్పు. ఇంకా మీద నుంచి అరుస్తున్నావు. నువ్వు అరిస్తే భయపడతారా? నువ్వు అరిచినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? నువ్వు అరిస్తే నీకంటే డబ్బులు అరుస్తాను. ఎవరు తప్పో తెలుస్తుంది. మీకు స్టార్టింగ్ నుంచి మీరు ఓటీపీ అది ఇది అని చెప్పి నా వాట్సాప్ ఓపెన్ చేసి అది ఎంత క్రైమ్ తెలుసా మీకు? ఒక అమ్మాయి ఫోన్ తీసుకొని చూడడం ఎంత తప్పు తెలుసా? అవునా? నువ్వు చేసిన తప్పు కాదు. నువ్వు హస్బెండ్ ని పెట్టుకొని ఆయనకు చూపించి ఆయన మళ్ళీ నన్ను కొట్టడానికి వచ్చి అతను వీడియో తీసి ఏది నువ్వు హస్బెండ్ ని పెట్టుకొని నువ్వు చేసుడు ఏంది? మంచి పనా? ఇందుకే పిలిచినాము. ఒక్క నిమిషం ఆగురా. ఏడికి పోయేది అవసరం లేదు. ఇగో క్లినిక్ లేదు, బొంగు లేదు, బొచ్చు లేదు. ఎక్కడికి వెళ్తా ఉండు. లాక్ వేసేసినాం. వెళ్ళదు. జాకిరెడ్డి అన్న ఒక్కడి దెబ్బతాను రెచ్చిపోతుంది. నువ్వు ఆగు, రెచ్చిపోవాకు, ఆగు. ఏంటి ఆగేది? ఎంత నమ్మేనే నిన్ను. చెయ్ అన్న నడే పోలీస్ స్టేషన్. స్టార్టింగ్ నుంచి వీడియో తీస్తున్నాం, మనం చెప్పుకుంటాము, కంప్లైంట్ ఇస్తాం. పెట్టుకొని మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇంకా వాట్సాప్ నీ దీనిలో లాగినే ఉంది. అర్థమవుతుందా? వాట్సాప్ మాత్రమే కాదు, నీ ఫోన్ లో నువ్వు ఏమేమి చేస్తున్నావు, ఎవరెవరితో మాట్లాడుతున్నావు, ఎవరెవరితో ఎంతసేపు మాట్లాడినావు, ప్రతి ఒక్కటి నా ఫోన్ లో ఉంది. అర్థమవుతుందా? నీ ఫోన్ లో నీకు కనబడిన యాప్ వేసినా అది నీకు కూడా కనిపించదు. ఆ యాప్ ద్వారా నేను అన్ని బయట పెడతాను. తమాషాలు చేసుకుంటా అన్ని మళ్ళీడికి వచ్చినాక రుబాబు మీద నుంచి పాపం ఆయన ఎంత మంచిగా చూసుకున్నాడు. ఈమె మేము చేసిన తప్పంట వాట్సాప్ వేసుకొని మళ్ళీ ఈమె చేసుడు ఏం మంచి పని అంట. పోలీస్ స్టేషన్ క్రైమ్ అంట మనం చేసింది. సరే
ఇప్పుడు అసలైన క్రైమ్ రప్పిస్తాను కదా, బొక్కలో ఉన్న ఎలాగని బయటకు రప్పించాలి కదా. ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు అసలైన క్రైమ్ ఇప్పుడు చేస్తా నేను. అసలైన క్రైమ్ ఇప్పుడు చేస్తా. అసలైన క్రైమ్ ఏం చేయాలో అదే చేస్తా. ఊపుకుంటూ వచ్చేసింది 2 లక్షల రూపాయలు పట్టు. మేము ఎందుకు చూస్తున్నామో తెలుసా? వీడియో ఎందుకు చూస్తున్నామో తెలుసా? ఒకసారి నీ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేయి. నేను చెప్పినట్టు చేయి. ఒక్క 2 నిమిషాలు నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయి నీ ఫోన్లో. నన్ను ఎప్పుడైనా ఇంతకు ముందు ఎక్కడన్నా చూసినావా? కనిపించలే కదా. నీకు అంత టైం ఎక్కడది కానీ నీకు మహేష్ గారితో కులకనికే నేను సగం టైం అవుతుంది. ఈయన కావాలంటున్నా. ఓపెన్ చెయ్యి. నువ్వు ఇప్పుడు టెన్షన్ పడ్డంత మాత్రాన, నీకు చెమటలు పట్టినంత మాత్రాన ఈడొకరు కనికరించారు. అర్థమవుతుందా? ఓపెన్ చేసినావా? సౌండ్ బయట పోనీ బొంగు తెలిసింది. అర్జున్ బ్లాగ్స్ అని కొట్టు యూట్యూబ్లో. అర్జున్ బ్లాగ్స్ ARJUNVLOGS వస్తా చదువు. ఆ ఛానల్ కనిపిస్తుందా? ఆ ఛానల్లో ఇప్పుడు ఈ వీడియో పోతుంది. నువ్వేం చేసినావు, నీ హస్బెండ్తో ఏం చేస్తున్నావు, నువ్వు ఎట్లా నీ హస్బెండ్కి ఇట్లా ఎటువంటి చెత్త కారణం చెప్పి వదిలించుకొని, నీ చెత్త కారణం చెప్పి వదిలించుకోలేవు. చెత్త కారణం చెప్పి నీ హస్బెండ్ పాపం అమాయకుని చేసి వేరేతో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు. అవన్నీ ఇప్పుడు ఆ ఛానల్లో వస్తాయి. మాట్లాడబిడ్డ ఇప్పుడు నేను చేస్తా క్రైమ్. అసలైన క్రైమ్ ఇప్పుడు చేస్తాను నేను. అవుతుందా? అంత మంచి హస్బెండ్ని పెట్టుకొని నీకు బట్టతల నీకు కారణం. నీ బట్టతలనా తిండి పెట్టేది, ఆ బట్టతలనా నీకు పిల్లల్ని కానిచ్చేది. ఎంత మోసం చేసేవాడు. ఏడుస్తుండే ఆయన. ఎంత జాలి లేదురా మాకు. చూడు ఒకసారి ఛానల్ చూడు. మేము ఆ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు. మేము నీలాంటి ఇట్లా స్టంట్లు చేసేటోళ్ళందరినీ నేను వీడియోలు తీసి ఆ ఛానల్లో వేస్తా. వాళ్ళందరి ఫేసులు బ్లర్ ఉంటాయి. నీ బ్లర్ ఉంటుందని అస్సలు అనుకోకు. నీది బ్లర్ పెట్టా, నీ ఫేస్ పెడతా. ఇట్లా చేస్తుంది ఈమె, మొగుడిని పెట్టుకొని కూడా ఇట్లా చేస్తుంది. తీసుకొని పోయి యూట్యూబ్లో పెడతా. అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఏం చేస్తున్నావు, ఏంది ఏం కథ. పెట్టాలి. ఎందుకంటే తెలవాలి కదా. ఏందక్క తమ్ముడినా? తమ్ముడు గుర్తొచ్చాడు ఇప్పుడు. తమ్ముడు మాట్లాడుతున్నా అక్క. నువ్వు చెప్పక్క. ఏందక్క చేసేసింది? అవునా అక్క? మళ్ళీ ఆయన లైఫ్ స్పాయిల్ కాలేదు అక్క? ఏందక్క ఇప్పటిదాకా అరిచినావు కదా నువ్వు? మానాటి తెలుసా? ఇప్పటిదాకా అరిచినావు కదా అక్క నువ్వు. ఇప్పుడు ఎందుకు అక్క లో అయిపోయింది నీ వాయిస్? కనమండి ఇలాగా కొద్దిగా ముఖం కనమండి. దాకుంటున్నావేంటి? ఇప్పుడు ఎందుకు సిగ్గొచ్చింది? ఇప్పుడు ఏడిచినంత మాత్రాన మేము ఏం వీడియో పెట్టకుండా ఆపుతామని చెప్పేసి అస్సలు అనుకోక. చెప్పక్క. తమ్ముడు అంటున్నావు. నాకు రాఖీ కడతావు అక్క నువ్వేమన్నా? లేదు అక్క. నువ్వు నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది అంటే మరి ఆయన లైఫ్ ఏం కావాలక్క? ఒక చెత్త రీజన్ చెప్పి నువ్వు ఇంకొక ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు. నాకు ముందు నుంచే డౌట్. నేను నీకు చెప్పినా, నువ్వేమన్నావు? నా పిల్లం అట్లాంటిది, పిల్లం మంచిది, నా పిల్లం ఇది బొంగు పోసడం పిల్లం ఎటువంటిదో. ఈ వీడియోలో ఇప్పటికీ, ఈ ఫోన్లో ఇప్పటికీ ఆమె వాట్సాప్ లాగిన్ ఉంది. నువ్వు ఎంత చేసుకున్నా లాగౌట్ కాదు ఇళ్ళ నుంచి వాట్సాప్. ఇంకా ఎవరితో చాట్ చేసినావు అన్ని తీస్తా. జాగ్రత్తగా ఉంటాను తమ్ముడు. ప్లీజ్ తమ్ముడు. లేదక్క నేను అస్సలు విననక్క. నువ్వు ఇప్పటిదాకా అరిచి నువ్వు ఏమేం తమాషాలు చేసినావు అన్ని రికార్డ్ చేసినా నేను. మేమే క్రైమ్ చేసినాం అదే అని చెప్పి. రంగు చేసింది కాకుండా మళ్ళీ బొంకుతుంది. రంగు చేసి మళ్ళీ బొంకుతుంది. లేదు అన్న చెప్పడు, ఎవ్వరు చెప్పరు. అస్సలు కాంప్రమైజ్ కాము అన్న. నేను ఒకటే మాట, నేను ఆయనను అడిగి నువ్వేమన్నా చెప్పేది ఉంటే, నువ్వేమన్నా అడిగేది ఉంటే ఆయన కడుక్కో. నేను ఆయన ఏం చేయమంటే అదే చేస్తాను అన్న. నువ్వేం చేయమంటే అదే చేస్తాను. వీడియోలు ఇచ్చామని చిచ్చి ఇటువంటిదాన్ని నేను కాపురం చేయను. నువ్వు ఇట్లాంటి ఆమెతో నువ్వు ఉన్నా కానీ సరే, రేపటి రోజు ఈజీగా ఫ్రీలా నువ్వు 24 గంటలు నువ్వు పని చేయకుండా ఈమెతోనైతే ఉండలేవు కదా. నాకు సంతకం అన్న. పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చి డైవర్స్ అప్లై చేస్తాను. ఇప్పుడు మీ వీడియో ఆధారంగానే డైవర్స్ అప్లై చేస్తానన్న. అంతే, నేను వీడియో ఇస్తా. నేను నీకు సంతకాలు పెట్టినట్టు కదా. ఇంకొకటి ఆ స్క్రీన్ షాట్ లో కూడా నీకు ఇస్తా. మహేష్ అన్నతో ఏం చాట్ చేసిందో ఆ స్క్రీన్ షాట్ లో కూడా నీకు ఇస్తా. ప్రింట్అవుట్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళదు. ఇంకెందుకు ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ పొరపాటు జరుగుతుంది. వచ్చినప్పుడు అమ్మ మీరు ఇక్కడికి వచ్చి మంచిగా కాపురం పెట్టి మంచిగా పని చేసుకొని మంచిగా ఉండాలని అనుకోవాలి. కానీ నువ్వు హైదరాబాద్కి వచ్చి కథలు పడేవివా?
ఆయన ఎంత లవ్ చేసి నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకొని నిన్ను ఇక్కడ తీసుకొని వచ్చినాక నువ్వు చేసే కథ లేవా? ఇంకా మహేష్ అని ఇంకెంతమంది ఉన్నారా నీకు? మహేష్ ఒకటైనా ఇంకెవరైనా ఉన్నారా? క్షమించండి, ఇంకా పొరపాటు జరగదండి. మీరన్నా చెప్పండి తమ్ముడికి అవన్నీ చెప్పండి. గొంతు అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందిరా? ఇప్పటిదాకా అరిచింది, ఇప్పటిదాకా అబ్బో ఇగో నువ్వు మాట్లాడింది ఇంట్లో కూడా రికార్డ్ అవుతుంది అక్క, ఫుల్లో కూడా రికార్డ్ అవుతుంది. నువ్వేం మాట్లాడినావు అంతా రికార్డ్ అయింది. తప్పు మాట్లాడలేదు కదా తమ్ముడు. ఏం తప్పు మాట్లాడలేదు అక్క, ముందు మాట్లాడా కదా అక్క, మీరు ముందు మాట్లాడింది ముందు నుంచి రికార్డ్ అవుతుంది కదా అక్క, నువ్వేం మాట్లాడింది అనేది. ఎంత తెరిచినా జాలన చూపెట్టామక్క మేము. అన్న నువ్వేం చెప్తా అదే నువ్వే ఆలోచించుకో. బయట పెడదాము అంటే బయట పెడదాము. నాకు అసలు బతకాలనిపించలేదు. ఇది ఎంతలా చేసిందంటే సీన్ లేదు ఏం లేదు. సీన్ అంట సీన్ ఏం నటిస్తుందిరా వారి అర్థమవుతుంది నాకు అక్కడ వేస్ట్. మనం అన్న నువ్వు ఉంటేనైతే వేస్ట్ అన్న. నేనైతే ఒకటే సజెషన్ ఇస్తాను, డివోర్స్ ఇచ్చేసేయి, ఇవి తీసుకొని డివోర్స్ అప్లై చేసేసి డివోర్స్ మీద సంతకం పెట్టకపోయినావు అనుకో. చెప్తావా తమ్ముడు? చెప్పు. నన్ను స్టార్టింగ్ ఎందుకు పిలుచుకోవచ్చా తమ్ముడు? ఇందుకే పిలుచుకొచ్చినాక నువ్వు 4 రోజులు ఎక్కడ పోయినావు? కలిపేదానికే కదా తమ్ముడు. ఇప్పుడు మళ్ళీ విడాకులు అది ఇదని నువ్వు ఇట్లాంటి దానివని చెప్తే తెలిసినాక కలిపితే నాకే రేపటి రోజు ఆయన బాధపడితే నమ్మలేదే తమ్ముడు అన్నాడు. అక్కడికి రేపటి రోజు ఆయన బాధపడితే అబ్బాయి చెప్పాడు, అన్న చెప్పాడు. అనుమానించామంటే లేదన్నాను. నేను అసలు కళ్ళలో కూడా ఊహించుకోలేదు, కళ్ళలో కూడా ఊహించలేదు ఇది ఇలాంటి పని చేస్తుందని. ఆయనకి నీ మీద ఎంత నమ్మకం ఉంటే ఆయన అంటాడు నా పిల్లం ఇట్లాంటిది కాదని. నువ్వు అట్లాంటి ఆయన నువ్వు తప్పుగా ప్రూవ్ కళ్ళలో కూడా ఊహించలేదు అసలు ఇది తప్పు. నేను ఎంత ఇష్టపడి చేసుకున్నానే. క్షమించండి. కాలు మొక్కుతుందిరా, తప్పు చేసేసి క్షమించాలంట. అన్నా లైట్ తీసుకో, డివోర్స్ ఇచ్చేసేయి. ఆ పేపర్ల మీద సంతకం పెట్టకపోతే చెప్పేసి ఈ వీడియో మొత్తం గలీజ్ గా మొత్తం బయట. ఇంకా పిల్లలు పుట్టలేదు, పిల్లలు అలాగమైతుండే నీకు పిల్లలు పుడితే వీడియో అనగానే ఎవరైనా సరే యూట్యూబ్ ఎప్పటికప్పుడు పిల్లలు అంటే పిల్లలు వద్దు అనేది ఇది. పిల్లలు అప్పుడే వద్దు, పిల్లలు అప్పుడే వద్దు. ఎప్పటి నుంచి నడుస్తుందో ఈ మహేష్ అనటంతో. నువ్వు మంచిగా ఉన్నావు, మంచిగా చూసుకుంటున్నావు, నిన్ను దూరం పెట్టడానికి ఏం రీజన్ లేదు, ఏం కారణం లేదు. అదొకటి కారణం పెట్టుకుంది పట్టాలని పెట్టింది, వదిలేస్తుంది. కాపురం నువ్వు దాంతో చేస్తావు కాపురం. ఆడెవడు మహేష్ అంటే మహేష్ బాబులో ఉంటాడు. ఎవడాడు ఆడు ఫోటో చూపించు. జీవితంలో ఎంటకాలు మహేష్ అంటే మహేష్ బాబా. అమ్మ ఏ కంప్లైంట్ ఇద్దాం. ఎక్కడ ఉంటాడు చెప్పు, ఎక్కడ ఉంటాడు చెప్పు. ఏంది ఏందక్క తమ్ముడు దీని సంగతి ఆడి సంగతి చూస్తున్నాడు. తమ్ముడు ఎవడు ఆడి సంగతి చూస్తున్నాడు. ఆ నంబర్ అనుకుంటా వాళ్ళు తప్ప ఏ లెక్క ఒకసారి మనిషి అన్నాక తప్పు. అవునా అక్క, నువ్వు తెలియక చేయలేక నువ్వు తెలిసి చేసినావు అక్క. అక్క నువ్వు తెలియక ఏం చేయలే, నువ్వు చిన్నపిల్లగా అక్క, నువ్వు తెలిసి చేసినావు, నువ్వు తెలిసి చేసినావు అక్క. అన్న మహేష్ అన్నట్టు ఇప్పుడు ఏం చేద్దామంటే వాని దగ్గర కూడా పోయినాం అనుకో, అది పెద్దగా అయిపోతుంది. మరి ఏం చేద్దామంటే సీదా పిఎస్కి పోదాం. పిఎస్కి పోయి నువ్వు కంప్లైంట్ పెట్టి వీడియో చూపి ఆ మహేష్ అనేటోని పోలీసులే పిలిపిస్తారు. వాళ్ళే పిలిపిస్తారు, వాళ్ళే గుద్దవాళ్ళ కొడతారు. కూర్చో 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 కార్లోనే కూర్చో. నేను నీకు దింపేస్తా, నీకు పోలీస్ స్టేషన్ దగ్గర దింపేస్తా. నేను కూడా వస్తా. ఏపీఎస్ వస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అమీర్పేట ఎక్కడ ఏదో అన్నావుగా? అమీర్పేటేనా? సరే అమీర్పేట పిఎస్ కదా, దాని కిందకి వస్తుంది.